గోదావరి తీరానికి దగ్గరగా పచ్చని పొలాల మధ్యలో ఒక చిన్న ఊరుంది. ఆ ఊరి పేరు వెంకటాపురం. చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కాని ప్రతి ఊరు వెనక ఒక కథ దాగి ఉంటుంది. పొద్దున్నే సైకిల్ చప్పుడు వినిపిస్తే అదే మహేష్. స్కూల్ యూనిఫామ్ వేసుకుని దారిలో దుమ్ము లేపుకుంటూ వెళ్తాడు. స్నేహితుల కోసం ఎప్పుడూ ముందుండేవాడు. తనలో తాను ఏదో వెతుక్కుంటూ ఉండేవాడు. టీ స్టాల్ దగ్గర నవ్వులు పుడితే అది దినేష్ వల్లే. చిన్న విషయాన్నే పెద్ద కథలా చెబుతాడు. అతనున్న చోట నవ్వులాగవు. అతని మాటల్లో సరదా ఉంటుంది. అతని మనసులో నిజాయితీ ఉంటుంది. పొలాల అంచన నిలబడి దూరం చూస్తూ ఉండేవాడు లోకేష్. మాటలు తక్కువ, కాని ఆలోచనలు ఎక్కువ. ఏది చూసినా వెంటనే నమ్మడు, అర్థం చేసుకోవాలనుకునేవాడు. కాలువ పక్కన కూర్చుని రాళ్లు నీళ్లలో వేస్తూ ఆడుకునే పిల్లవాడు వీరు. చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనుక్కుంటాడు. అతని నవ్వు ఆ ఊరి అమాయకత్వం. ఇంటి ముందర నిలబడి పిలిచే స్వరం వీరు. అది జానకి అమ్మ. ఆ పిలుపులో ప్రేమ ఉంది, ఆందోళన ఉంది, ఒక తల్లి హృదయమంతా ఉంది. ఊరి పోలీస్ స్టేషన్ దగ్గర జీప్ ఆగితే అందరికీ అర్థమవుతుంది రాఘవరెడ్డి వచ్చాడు అని. మాటలు తక్కువ, కాని అతని చూపు చాలు. ఏం జరిగినా అది అతని దృష్టికి తప్పదు. కాని ఒకరోజు సాయంత్రం కాలువ పక్కన ఒక అమ్మాయి కనిపించింది. ఎవరూ చూసినట్టు లేదు, ఎవరూ తెలుసుకున్నట్టు లేదు. ఆమె పేరు ఏక. ఆమె మాట్లాడదు, కాని ఆమె చూపు చాలా చెప్పేస్తుంది. చూస్తే భయం వేస్తుంది, కాని దూరం వెళ్లాలనిపించదు. ఆ సాయంత్రం అందరూ కలిసే ఉన్నారు, కాని ఏదో మారబోతుందనే అనిపించింది. గాలి అదే ఉంది, ఊరు అదే ఉంది, మనుషులు అదే ఉన్నారు. కాని ఏదో కనిపించని లోకం నెమ్మదిగా ఈ లోకంలోకి అడుగుపెడుతోంది. అది అదృశ్యలోకం.